అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కు సంబంధించి తెలుగు కంటెంట్ మీద అడిగేటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని ప్రశ్నల్లో అలంకారాలు అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎస్జిటి తెలుగు కానీ, స్కూల్ అసిస్టెంట్ తెలుగు కానీ, కానిస్టేబుల్ కానీ, గ్రూప్ 4 పరీక్షలో కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్లో కానీ ప్రతి తెలుగున్నటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అలంకారాలకు సంబంధించిన ఒక ప్రశ్న ఇవ్వటం జరుగుతుంది. ఈ అలంకారాలు మొత్తం పాఠ్యపుస్తకాలలో అంటే 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలన్నింటిలో కూడా 14 అలంకారాలు ఇవ్వటం జరిగింది. ఈ 14 అలంకారాలను ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, వివరం తెలుసుకున్నట్లయితే, ఈ 14 అలంకారాలను గురించి కాస్త వివరం తెలుసుకున్నట్లయితే మనము ఈ ప్రశ్నను చక్కగా గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. అలంకారాలు అసలు మనిషికి ఆభరణాలు ఏ విధంగా, అలంకారాలు ఏ విధంగా సొగసును అందిస్తాయో, పద్యాలలో గద్యాలలో అందాన్ని చేకూర్చేటువంటివి అలంకారాలు. ఇవి ప్రధానంగా 2 రకాలు. ఒకటి అర్ధాలంకారాలు, 2 శబ్దాలంకారాలు. అర్ధ ప్రాధాన్యం కలిగినవి అంటే చెప్పినటువంటి విషయంలో అర్థాన్ని గ్రహించి ఆనందిస్తే అది అర్ధాలంకారాలు. శబ్దాలంకారాలు ఇవి చెవికి వినసొంపుగా ఉండేటువంటివి, శబ్దాన్ని బట్టి సౌందర్యాన్ని గ్రహించగలిగేటువంటివి, ఇవి శబ్దాలంకారాలు. అసలు ఈ అలంకారాల మీద ప్రశ్నలు 3 విధాలుగా అడుగుతాడు. ఒకటి నిర్వచనం ఇచ్చి అది ఏ అలంకారమో చెప్పండి అనేటువంటిది ఒక పద్ధతి. 2 ఉదాహరణ ఇచ్చి అది ఏ అలంకారానికి చెందుతుంది అంటాడు. 3 అలంకారం పేరిచ్చి 4 ఉదాహరణలు ఇచ్చి ఆ ఇచ్చినటువంటి అలంకారానికి సరిపోయినటువంటి ఉదాహరణ ఏది అనేటువంటి అడగటానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. ఈ విధంగా 3 రకాల ప్రశ్నలు మాత్రమే అలంకారాల్లో మనం తరచూ గమనిస్తూ ఉంటాం. వీటి వివరణ తెలుసుకున్న తరువాత తరచుగా వచ్చినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో తరచుగా వచ్చినటువంటి కొన్ని అలంకారాలకు సంబంధించిన ప్రశ్నల గురించి కూడా మనం వివరంగా తెలుసుకుందాం. మొదటిగా ఉపమా అలంకారం. మొట్టమొదటి అలంకారం అర్ధాలంకారాలలో మొదటి అలంకారం ఉపమా అలంకారం. ఈ ఉపమా అలంకారం తెలియాలంటే మనకి 4 విషయాలు తెలియాలి. ఈ 4 ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం, సమానధర్మం. ఉపమేయం అంటే అర్థం, మనం మొదట ఏ వస్తువునైతే వర్ణించాలనుకుంటున్నామో, ఉదాహరణకి నేను ఈ పెన్నును వర్ణించాలనుకుంటున్నాను. ఈ పెన్ను గన్నులాగా పొడవుగా ఉన్నది అన్నాను. ఈ పెన్ను ఉపమేయం అవుతుంది. ఏ వస్తువును వర్ణించాలనుకుంటున్నామో అది ఉపమేయం అవుతుంది. దేనితో వర్ణిస్తున్నామో, ఈ పెన్నుని గన్నుతో పోల్చా, అది గన్ను ఉపమానం అవుతుంది. ఈ రెండిటికి మధ్య పోలికను చెప్పడానికి ఉపయోగించేటువంటి పదజాలాన్ని ఉపమావాచకం అంటారు. వలె, లాగా, ఓలే, భంగిన్ ఇలాంటి పదాలన్నీ కూడా ఉపమావాచకానికి సంబంధించినటువంటి పదాలు. అలాగనే సమాన ధర్మం. ఈ ఉపమేయం, ఉపమానం రెండిటిలో కూడా ఉన్నటువంటి ఒకే లక్షణాన్ని సమాన ధర్మం అంటారు. ఇలా ఒక ఉదాహరణలో ఈ 4 అంశాలుంటే దాన్ని పూర్ణోపమ అంటారు. అంటే ఈ చెప్పబడినటువంటి 4 అంశాలు ఆ అలంకారంలో ఉంటే, ఆమె ముఖము చంద్రబింబం వలె అందంగా ఉంది. ఆమె ముఖం ఏమిటి? ఆమె ముఖాన్ని వర్ణిస్తున్నాం కాబట్టి అది ఉపమేయం. చంద్రబింబంతో కాబట్టి అది ఉపమానం. ఆమె ముఖము చంద్రబింబం వలె, వలె అనేటువంటిది ఉపమావాచకం, అందంగా ఉన్నది. రెండిట్లో సమానంగా ఉన్నటువంటి ధర్మం అందంగా ఉండటం కాబట్టి ఇది. కాబట్టి ఈ 4 అంశాలు ఉంటే దాన్ని పూర్ణోపమ అంటారు. ఏదైనా ఒకటి లోపిస్తే, ఈ 4 అంశాలలో ఏదైనా ఒకటి లోపిస్తే దాన్ని లుప్తోపమ అంటారు. ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది. ఏమి లోపించింది ఇందులో? ఆమె ముఖం ఉపమేయం, చంద్రబింబం ఉపమానం, వలె ఉపమావాచకం ఉంది.
ఈ రెండింటికి సంబంధించినటువంటి సమాన ధర్మం అనేటువంటి లక్షణం లోపించింది కాబట్టి లుప్తోపమ అంటారు. ఇది ఒక అంశాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకి ఉపమేయం ఉపమానం ఈ రెండు పదాలకి స్పష్టమైనటువంటి అర్థం తెలిస్తే, ఉపమేయం అంటే మనం దేన్ని వర్ణిస్తున్నాం అది, ఉపమానం అంటే మనం దేనితో వర్ణిస్తున్నాం అది. కాబట్టి ఉపమేయానికి ఉపమానానికి చక్కని పోలిక చెబితే, ఒక చిన్న పదంతో ఈ 14 అలంకారాలకు సంబంధించినటువంటి లక్షణాలను తేలికగా లాజిక్గా మనం వీటిని గుర్తుంచుకోవచ్చు. ఉపమాలంకార లక్షణం ఉపమేయానికి ఉపమానానికి చక్కని పోలిక చెబితే, పోలిక, పోల్చి అనే పదం కనిపిస్తే అది ఉపమాలంకారం. ఈ రెండు పదాలు ఆధారంగా 3 నిర్వచనాలు తెలుస్తాయి. ఉపమేయం ఉపమానం అనేటువంటి 2 పదాలు తెలిస్తే, ఉపమేయం అంటే ఏమిటో ఉపమానం అంటే ఏంటో చెప్పుకున్నాం. దేనిని వర్ణిస్తున్నామో దానిని ఉపమేయం అంటారు, దేనితో వర్ణిస్తున్నామో దానిని ఉపమానం అంటారు. ఉపమేయానికి ఉపమానానికి చక్కని పోలిక చెబితే ఉపమాలంకారం అంటారు. ఆమె ముఖం చంద్రబింబం వల్లే అందంగా ఉంది. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే దాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. ఆమె ముఖం చంద్రబింబమా అన్నట్లుగా ఉంది, అది ఊహ. మనకి ఉత్ప్రేక్ష అలంకారంలో అన్నట్లుగా అనేటువంటి ముద్దు గుర్తు కనిపిస్తుంది లక్షణంలో మరియు నిర్వచనాల్లో. ప్రశ్నలో ఉదాహరణలో అన్నట్లుగా అనేటువంటి పదం కనిపిస్తుంది. ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెబితే దాన్ని రూపకాలంకారం అంటారు. చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఈ అలంకారం, రూపకాలంకారం. గత డిఎస్సిలో ఎక్కువసార్లు అడిగినటువంటి అలంకారం రూపకాలంకారం. ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పడం. ఆమె ముఖము చంద్రబింబమే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆమె ముఖం వేరు, చంద్రబింబం వేరు కాదు, ఆమె ముఖము చంద్రబింబమే, అభేదం చెప్పడం. ఈ 3 మనం జాగ్రత్తగా లక్షణాలను గుర్తుంచుకోవచ్చు. 1 పోలిక, అది ఉపమాలంకారం. 2 ఊహించి చెప్పడం, ఉత్ప్రేక్ష అలంకారం. 3 అభేదం చెప్పడం, అది రూపకాలంకారం. ఆ తర్వాత 4వది అతిశయోక్తి అలంకారం. అతిశయోక్తి పేరులోనే ఉన్నది, ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెబితే దాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. గోరంత విషయాన్ని కొండంత చేసి చెప్పడం. మా తమ్ముడు తాడి చెట్టంత పొడవున్నాడు, అతిశయోక్తి అలంకారం. ఈ నగరంలోని భవనాలు ఆకాశాన్ని ముద్దాడుతున్నాయి, అతిశయోక్తి. అలాగనే 5వది స్వభావోక్తి. అతిశయోక్తి వ్యతిరేకం. అతిశయోక్తి ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెబితే అతిశయోక్తి, కానీ స్వభావోక్తి ఉన్నది ఉన్నట్లుగా చెబితే అది స్వభావోక్తి అలంకారం. ఉన్నది ఉన్నట్లుగా. మా ఇంటిలోని కోడి పొద్దున్నే లేచి రెక్కలు విప్పార్చి కుక్కరొక్కో అని కూస్తుంది, అది స్వభావోక్తి. కోళ్ళు అరిచేటప్పుడు స్వభావం. జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి, జింకలు పరిగెత్తేటప్పుడు ఉండేటువంటి స్వభావం. కాబట్టి అది స్వభావోక్తి అలంకారం. శ్లేషాలంకారం. 6 అర్ధాంతరన్యాస అలంకారం. ఇది కూడా ముఖ్యమైనటువంటి అలంకారం. ఈ అర్ధాంతరన్యాస అలంకారంలో ఒక సామాన్యమైన విషయాన్ని ఒక విశేషమైన విషయంతో, లేదా ఒక విశేషమైన విషయాన్ని ఒక సామాన్యమైన విషయంతో సమర్థించి చెప్పడం. సమర్థించి చెప్పడం అనేటువంటి పదం కనిపిస్తే అది అర్ధాంతరన్యాస లక్షణం అన్నమాట. ఉదాహరణ, హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు, వహవా వహవా, అది గొప్ప విషయం. మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా, ఇది సామాన్యమైన విషయం. అంటే ఒక విశేషమైన దాన్ని సామాన్యంతో సమర్థించి చెప్పడం. శివాజీ కళ్యాణి దుర్గాన్ని జయించాడు, గొప్ప విషయం. వీరులకు సాధ్యం కానిది లేదు కదా, సమర్థించి చెప్పడం. ఇలా సమర్థించి చెప్పేటువంటి దాన్ని అర్ధాంతరన్యాస అలంకారం అంటారు. 7 శ్లేషాలంకారం. శ్లేషం అంటే అనేక అర్థాలు అని అర్థం, నానా అర్థాలు. ఒకే పదం ఉంటుంది, ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యాన్ని 2 రకాలుగా మనం ఇంగ్లీష్లో డబుల్ మీనింగ్ అంటాం కదా. అంటే భూతార్థం కాదు, డబుల్ మీనింగ్ అంటే వేరువేరు అర్థాలు వచ్చేటువంటిది అని అర్థం. అలా వేరువేరు అర్థాలు వస్తే దాన్ని శ్లేషాలంకారం అంటారు. నీవేళ వచ్చేదవు అన్నామనుకోండి, దాంట్లో 2 అర్థాలు ఉన్నాయి.
నీవు ఎందుకు వస్తావు ఒక అర్థం, నీవు ఏల వచ్చేదవు ఏలటానికి వస్తావు అని. మనకి సినిమాల్లో కూడా ఉంది కదా, సుబ్బారావు ఇల్లు ఎక్కడా అని. సుబ్బారావు ఇల్లు ఎక్కడా అంటే సుబ్బారావు ఇల్లు ఎక్కడుంది, సుబ్బారావు ఇల్లు ఎక్కుతాడా లేదా, ఇల్లు ఎక్కడా. కాబట్టి ఒకే వాక్యంలో రెండు అర్థాలు వస్తే దాన్ని శ్లేషాలంకారం అంటారు. అలాగనే దృష్టాంతాలంకారం. దృష్టాంతాలంకారం అంటే బింబ ప్రతిబింబ భావం చేత చెప్పేటువంటి అలంకారం, ఎక్కువగా ఉండేటువంటి ఒకే ఒక్క అలంకారం అన్నమాట. అంటే ఒక్క ఉదాహరణే అనేక సార్లు అడుగుతున్నటువంటి అలంకారం దృష్టాంతాలంకారం. ఓ రాజా నీవే కీర్తిమంతుడు, ఓ రాజా నీవే కీర్తిమంతుడవు, చంద్రుడే కాంతిమంతుడు. ఇది బింబం ప్రతిబింబం. కీర్తిలో నీవు, కాంతిలో చంద్రుడు, మీకు మీరే సాటి. బింబ ప్రతిబింబ భావం వచ్చినట్లు చెబితే దాన్ని దృష్టాంతాలంకారం అంటారు. అలాగనే శబ్దాలంకారాలు. శబ్దాలంకారాల్లో మొదటి 4 వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస. ఈ 4 కూడా ప్రాసకు సంబంధించినటువంటి అనుప్రాస అలంకారం అనే దాంట్లో 4 భాగాలు. ప్రాస అంటే ఒక గుణింతానికి చెందినటువంటి అక్షరాలు రావటం. వృత్యానుప్రాస పేరులోనే ఉంది, ఆ వృత్తం మళ్ళీ మళ్ళీ రావటం. అంటే మనం చెప్పిన ఒక వాక్యంలో ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు అనేక సార్లు వస్తే, కాకి పిల్ల కాకికి ముద్దు 5 కాలొచ్చినాయి, నాని నా నాన్నను నీ నాన్నని నేనన్నానా, అనేకమైనటువంటి నా అనే అక్షరాలు వచ్చినాయి. కాబట్టి ఇలాగా 1,00,000 భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా, క్ష అనేటువంటి ఒక అక్షరం అనేక సార్లు వచ్చింది. అడిగెదనని కడువడి జను నడిగిన తన మగుడ నుడగడని నడయొడగున్ 2 అక్షరాలు అనేక సార్లు వచ్చినాయి. ఇలాగా ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు అనేక సార్లు వస్తే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. అలాగనే చేకానుప్రాస అలంకారం. చేకము అంటే జంట అని అర్థం. ఒక వాక్యంలో అర్ధభేదం కలిగిన హల్లుల జంట వెంట వెంటనే పక్కపక్కనే వస్తే దాన్ని చేకానుప్రాసం అంటారు. ఒక వాక్యం ఉంటుంది, ఆ ఇచ్చినటువంటి వాక్యంలో పక్కపక్కనే అర్థంలో భేదం ఉండాలి, వెంట వెంటనే రావాలి. ఇలా అర్ధభేదం కలిగిన హల్లుల జంట వెంట వెంటనే వస్తే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. నీకు 100 వందనాలు, నీకు 100 వందనాలు. 100 100 2 పక్కపక్కనే వచ్చినాయి, ఒకే పదం, కానీ అర్థంలో భేదం ఉంది. వెంట వెంటనే రావాలి, అర్థంలో భేదం ఉండాలి. అలాగుంటే దాన్ని చేకానుప్రాస అలంకారం అని అంటారు. లాటానుప్రాస. లాస్ట్లో 2 లాట్లు, చివరిలో 2 లాట్లుగా తాత్పర్య భేదంతో వచ్చేటువంటి 2 జంట పదాలు వస్తే దాన్ని చేకానుప్రాస అంటారు. అనాథనాథ శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, చివర్లో 2 జంట పదాలు వస్తాయి. అర్థంలో భేదం అర్ధభేదం ఉండదు, అర్థం ఒకటే, కానీ తాత్పర్యంలో భేదం ఉంటుంది. శ్రీనాథును వర్ణించేటువంటి నాలుకే నిజమైన నాలుక అని అర్థంలో శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, కమలాక్షు నర్చించు కరములు కరములు, తండ్రి హరిజేరు మనేడి తండ్రి తండ్రి, చిత్తశుద్ధితో చేసేడి సేవ సేవ. ఇలాంటివన్నీ కూడా అర్ధభేదం లేకపోయినా తాత్పర్య భేదం వచ్చినట్లుగా చెబితే దాన్ని లాటానుప్రాస అలంకారం అంటారు. గుర్తించడం చాలా తేలిక. లాస్ట్లో 2 జంట పదాలు ఉంటాయి, లాస్ట్లో 2 లాట్లు ఉంటే అది లాటానుప్రాస. అలాగనే అంత్యానుప్రాస. పదాల చివర కానీ, వాక్యాల చివర కానీ, పాదాల చివర కానీ, చివరిలో వచ్చేటువంటి ప్రాస, అంత్యంలో వచ్చే ప్రాస అంత్యానుప్రాస. కదిలేది, కదిలించేది, మారేది, మార్పించేది, పాడేది, పాడించేది, పెనునిద్దర వదిలించేది, మునుముందుకు సాగించేది, పరిపూర్ణపు బ్రతుకునిచ్చేది, కావాలైన ఒక వనానికి. చివరిలో ది అనేటువంటి ఒక అక్షరం ప్రాసాక్షరంగా వచ్చి ఆ యొక్క కవితకు అందాన్ని చేకూర్చినటువంటిది. అందువల్ల అలాంటి ఉదాహరణల్లో ఉన్నటువంటి అలంకారం అంత్యానుప్రాస. సినిమా పాటలు కానీ, లేకపోతే సినిమా డైలాగులు కానీ, వీటన్నిటిల్లో కూడా వచ్చేటువంటిది. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, స్తే స్థా, ఇలాగా అంత్యానుప్రాస. భాగవతమున భక్తి, భారతములో యుక్తి, రామకథయే రక్తి. భక్తి యుక్తి రక్తి
ఇలా వచ్చేటువంటి ప్రాస అంత్యానుప్రాస. అలాగనే 13వది యమకం. యమకం చాలా ముఖ్యమైనటువంటిది, అడగటానికి అవకాశం ఉన్నటువంటిది, కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగటానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటిది యమకం. యమకానికి చేకానుప్రాసకు చాలా దగ్గర సంబంధం ఉంది. చేకానుప్రాసలోనేమో ఒక పదం వెంట వెంటనే వస్తుంది అర్ధభేదంతో. యమకంలో అర్ధభేదం ఉంటుంది, ఒక పదం మరి ఒక చోట వస్తుంది, వేరొక చోట వస్తుంది. అర్ధభేదంతో ఒక పదం మళ్ళీ ప్రయోగిస్తే దాన్ని యమకం అంటారు. ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది. తోరణం 2 చోట్ల ప్రయోగించబడింది. ఒకే పదం అర్ధభేదంతో మళ్ళీ ప్రయోగించబడింది. అలా ప్రయోగిస్తే దాన్ని యమకం అంటారు. లేమా ధనుజుల గెలువగ లేమా, స్త్రీలు అని అర్థం. లేమా అంటే స్త్రీలను గెలవలేమా, లేమా చివరిలో మళ్ళీ లేమా అని వచ్చింది. ఒక పదం అర్ధభేదంతో మళ్ళీ ప్రయోగిస్తే దాన్ని యమకం అంటారు. చాలా ముఖ్యమైనటువంటిది. ముక్త పదగ్రస్తం. ముక్త అంటే విడిచిపెట్టడం, పదం అంటే పదమే, గ్రస్తం అంటే గ్రహించడం. ఒక పాదం చివరిలో విడిచిపెట్టిన పదాన్ని రెండో పాదం మొదట్లో మళ్ళా గ్రహించి చెబితే దాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. అదిగదిగో మేడ పక్కన గోడ పక్కన నీడ, మళ్ళీ దాన్ని తీసుకొని మేడ పక్కన గోడ అనే పదాన్ని మళ్ళీ తీసుకొని తర్వాత పదంలో గోడ పక్కన నీడ అనే పదాన్ని మళ్ళీ తీసుకొని నీడలో ఉంది కోడె దూడ. ఇట్లా సినిమా పాటలు కూడా ఉన్నాయి కదా. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, ఇలాంటి పదాలన్నీ కూడా. ఇది ముక్త పదగ్రస్త అలంకారానికి ఉదాహరణ. ఈ చిన్న చిన్న పదాలను గమనించి మనం వీటిని అవగాహన చేసుకున్నట్లయితే ఈ 14 అలంకారాలకు సంబంధించిన నిర్వచనాలన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే నిర్వచనాలు కూడా ముఖ్యమైనది. గత పరీక్షలలో ఏమడిగాడంటే ఊహించి చెబితే అది ఏ అలంకార లక్షణం అన్నాడు. ఊహించి చెప్పడం అనేటువంటి ముఖ్యమైన లక్షణం కలిగిన అలంకారం ఏంటి అన్నాడు. ఊహించి చెబితే ఉత్ప్రేక్ష అంటేనే ఊహ అని అర్థం. కాబట్టి పోల్చి చెబితే ఉపమాలంకారం, ఊహించి చెబితే ఉత్ప్రేక్షాలంకారం, అభేదం చెబితే రూపకాలంకారం, ఎక్కువ చేసి చెబితే అతిశయోక్తి, ఉన్నదొన్నట్లు చెబితే స్వభావోక్తి, సమర్థించి చెబితే అర్ధాంతరన్యాసాలంకారం, అనేక అర్థాలు శ్లేషం, బింబ ప్రతిబింబం దృష్టాంతాలంకారం, ఒక హల్లు అనేక సార్లు ఆవృత్తమైతే వృత్యానుప్రాస, అర్ధభేదంతో హల్లుల జంట వెంటనే వస్తే చేకానుప్రాస, తాత్పర్య భేదంతో వస్తేనేమో లాటానుప్రాస, చివరిలో వచ్చే ప్రాస అంత్యానుప్రాస, అర్ధభేదంతో ఒక పదం మళ్ళీ ప్రయోగిస్తే యమకం, విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ గ్రహించి చెబితే దాన్ని ముక్త పదగ్రస్తం అంటారు. ఇప్పుడు మనం కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలను పరిశీలిద్దాం. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇవ్వటం జరిగింది. ఇవి గత కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ఉదాహరణలు. వాటిని మనం ఒకసారి పరిశీలిద్దాం. మొదటిది, పడమటి కొండ కొన కొమ్ము మీద బంతిలా వెలిగిపోతున్నాడు సూర్యుడు. పడమటి కొండ కొన కొమ్ము మీద బంతిలా వెలిగిపోతున్నారు సూర్యుడు. ఒకటే ముద్దు గుర్తు, ఉపమా అలంకారం. ఇది ఎలాగంటే పోల్చి చెప్పబడింది. దేంతో పోల్చి చెప్పబడింది అంటే పడమటి కొండ మీద ఉన్నటువంటి సూర్యుడు, అస్తమించబోయే సూర్యుడు ఎలాగున్నాడు అని పోలుస్తున్నాడు అంటే బంతిలా. మనకి ఇంకొక ముద్దు గుర్తు ఏమిటంటే ఉపమా అలంకారంలో లాగా, లా, ఓలే, వలే, భంగిన్, ఈ పదాలు ఉపమాలంకారంలో మనకు వచ్చేటువంటి పదాలు. ఈ పదాలు ఈ ఉపమావాచకాలను బట్టి కూడా మనం ఇది ఉపమాలంకారం అని గుర్తించవచ్చు. ఆమె ముఖం చంద్రబింబం వలే అందంగా ఉన్నది, ఉపమాలంకారం. సరయు నది మంచివాని మనస్సులా ఉన్నది, లా, ఉపమాలంకారం. పడమటి కొండ కొన కొమ్ము మీద బంతిల్లా వెలిగిపోతున్నాడు సూర్యుడు, బంతిల్లా. కాబట్టి ఉపమాలంకారం ఇది మూడవది సరైనటువంటి జవాబు. 2, ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది. ఇక్కడ 2 పదాలు కనిపిస్తున్నాయి. ఒకటి తోరణం, ఇక్కడ కూడా రణం. ఒక పదం అర్ధభేదంతో మళ్ళీ ప్రయోగిస్తే
యమకాలంకారం అర్ధభేదంతో ఒక పదం మళ్ళీ ప్రయోగించబడింది. తోరణం అనే పదం ఉంది, అదే పదం అర్ధభేదంతో తోరణం అనే పదంగా మళ్ళీ వచ్చింది. అర్థంలో భేదం ఉంది. మొదటి దాంట్లో ఆ తోరణం అంటే ఇంటికి వాకిలికి కట్టేటువంటి తోరణం శత్రువులతో రణానికి, వారితో యుద్ధానికి కారణమయ్యింది అని అర్థం. అర్థంలో భేదం ఉండాలి, ఒక పదం మళ్ళీ ప్రయోగించబడాలి. వెంటనే ప్రయోగించబడితే ఏమవుతుంది? చేకానుప్రాస అలంకారం అవుతుంది. వెంటనే వస్తే ఒక పదం మళ్ళీ అంటే వేరొక చోట ప్రయోగించబడితే అది యమకాలంకారం అవుతుంది. అంతే వ్యత్యాసం. కాబట్టి జవాబు 3. సాధు సంగమమున సామాన్యుడును కూడా మంచి గుణములను గ్రహించుచుండు. ఇది ఒక స్టేట్మెంట్. పుష్ప సౌరభంబు పొందదా దారంబు, ఇది రెండో స్టేట్మెంట్. ఒకటేమో సాధు సంగమమున, సాధు సంగమం అంటే మంచివారితో స్నేహం, మంచివారితో స్నేహం చేయటం వలన సామాన్యుడు కూడా మంచి గుణాలను పొందుతాడు. జనరల్ అన్నమాట. ఇది సామాన్యంగా లోకంలో జరిగేటువంటి విషయమే. గొప్పవారితో ఉన్నటువంటి వారు గౌరవించబడతారు అని చెబుతూ ఆ సామాన్యమైన విషయాన్ని ఒక విశేషమైన విషయంతో సమర్థిస్తున్నాడు. పుష్ప సౌరభంబు పొందదా దారంబు. మనం దండగట్టినప్పుడు పుష్పాల యొక్క సౌరభం, ఆ సువాసనని దారం కూడా పొందుతుంది కదా, అలాగా అని చెబుతున్నాడు. అంటే సామాన్య విషయాన్ని విశేషమైన విషయంతో సమర్థించి చెబుతున్నాడు. సమర్థించి చెప్పడం ఎక్కడుంది? అర్ధాంతరన్యాస అలంకారం. మనం ఇందాక కూడా చెప్పుకున్నాం. హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు, మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా. శివాజీ కళ్యాణి దుర్గాన్ని జయించాడు, వీరులకు సాధ్యం కానిది లేదు కదా. మేగుడు అంబుదిగిపోయి జలంబులు తీసుకువచ్చి ఇస్తాడు, లోకోపకర్తలకు ఇది సహజ గుణము. ఈ విధంగా అన్నమాట. సమర్థించి చెబితే ఖచ్చితంగా 2 స్టేట్మెంట్లు ఉంటాయి. ఈ 2 స్టేట్మెంట్లలో ఒకటి ఉన్నతంగా ఉంటుంది, ఒకటి సమర్థించి చెబుతుంది. అది అర్ధాంతరన్యాస అలంకారం. కాబట్టి 3వది అర్ధాంతరన్యాస అలంకారం. జవాబు 4. వీణతేగ మీటి వినిపించునట్లుగా వినగ సొంపు గొలుపు తెలుగు పలుకు. వీణతేగ మీటి వినిపించినట్లుగా మన తెలుగు పలుకులు ఉంటాయట. వినిపించినట్లుగా ఏ అలంకారం ఇది? వినిపించినట్లుగా వస్తే ఉపమా అలంకారం. 5. నొకడొక డడకించి దాచు నొకడొకడది వేరొకడు అంటూ కొనసాగేటువంటి పద్యం. అంటే ఒకడు దాన్ని దాచిపెడుతున్నాడు, వేరొకడు దాన్ని తీసుకుని వెళుతున్నాడు, ఇంకొకడు దాన్ని భుజిస్తున్నాడని మనం చూడంగానే గుర్తించవచ్చు. ఒక అక్షరం అనేక సార్లు వచ్చింది. అడిగెదనని కడుబడి జనుని అడిగిన, అట్లా డా అనేటువంటి అక్షరం. లక్ష భక్షములు భక్షించని ఇందాక చెప్పుకున్నాం కదా. క్ష అనేటువంటి అక్షరం. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు ఓవునే మదనములకు, మా అనే అక్షరం అనేక సార్లు వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా కా ఒకటి డా ఒకటి అనేక సార్లు వచ్చింది. కాబట్టి ఒక హల్లు అనేక సార్లు ఆవృత్తమైతే, అనేక సార్లు వస్తే అది వృత్యానుప్రాసము. జవాబు 2. 6. కళా సరస్వతుల కాళ్ళు కడిగి తెలుసుకో. ఇందులో మనకు అలంకారం ఏముందో అర్థం కాదు. ఒక పోలిక లేదు, ఊహ లేదు కదా. అలాగనే ఒక హల్లు అనేక సార్లు లేదు, అర్ధభేదంతో కూడిన హల్లుల జంట రాలేదు, లాస్ట్లో ప్రాస రాలేదు. ఇలాంటివే మనల్ని ఇబ్బంది పెట్టేటువంటివి. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే దీనికి మాత్రం ఖచ్చితంగా అర్థాన్ని గ్రహించగలగాలి. కళా సరస్వతుల కాళ్ళు కడిగి తెలుసుకో. ఎవరి కాళ్ళు కడగాలి? సరస్వతీదేవి కాళ్ళు కడగాల, కళాకారుల కాళ్ళు కడగాల? అంటే 2 వేరు కాదు. కళకి సరస్వతీదేవికి అభేదం చెబుతున్నాడు. కళా సరస్వతుల కాళ్ళు కడిగి తెలుసుకో. కళా సరస్వతుల కాళ్ళు కడిగి తెలుసుకో అంటున్నాడు. అంటే కళకు సరస్వతికి మధ్య అభేదం చెప్పాడు. కళను వర్ణించాలనుకుంటున్నాడు దేనితో? సరస్వతీదేవితో. ఈ రెండిటికి అభేదం చెబుతున్నాడు. చెప్పి కళా సరస్వతులు, కళ అనడి సరస్వతులు. కాబట్టి అభేదం చెప్పబడినటువంటి అలంకారం. కాబట్టి ఇది రూపకాలంకారం. ఈ రూపకాలంకారాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అభేదం ఉంటుంది, ఆ పదం అర్థం కాదు. సంసార సాగరాన్ని ఈదటం చాలా కష్టం అంటాడు. అందులో ఏముందా అనుకుంటాం. దేన్ని ఈదటం కష్టం? సంసారాన్నే సాగరాన్నే? సంసారాన్ని వర్ణించాలనుకుంటున్నాడు సాగరంతో. రెండిటికి ఏ భేదం లేదు. సంసార సాగరం అంటాడు. సంసారం అనేది సాగరం. కళలు అనేది సరస్వతి అని అర్థం. కళాకారులు అనేది సరస్వతి.
అలాగా బుద్ధుని ముఖజ్యోతి వెలిగిపోతుంది అంటాడు. ఏది వెలిగిపోయేది? బుద్ధుని ముఖమా జ్యోతా? రెండు వేరు కాదు, రెండు ఒకటేను. ముఖమనడి జ్యోతి, బుద్ధుని ముఖ జ్యోతి వెలిగిపోతుంది. రూపకాలంకారం. 7 నిజ దృష్టి విషాగ్ని అన్యుల చేరనీక. నిజమైనటువంటి దృష్టి చూపు విషాగ్ని, అన్యులను చేరనివ్వట్లేదు. విషాగ్ని, ఈ పదంలో 2 పదాలు ఉన్నాయి, గమనించండి. విషము అగ్ని, విషము అనేది అగ్ని. ఇక్కడ కూడా అభేదం చెప్పబడింది. రూపకాలంకారం. 4 జవాబు. 8 ఊహించి చెప్పడం ప్రధాన లక్షణంగా కలిగింది ఏది? ఊహించి చెబితే ఉత్ప్రేక్ష అలంకారం. ఈ విధంగా అలంకారాలకు సంబంధించినటువంటి నిర్వచనాన్ని మనం జాగ్రత్తగా మనసులో ఉంచుకోగలిగితే, ఈ చిన్న చిన్న పదాలను మనం జ్ఞాపకం పెట్టుకోగలిగితే లక్షణాలను తేలిగ్గా రాయవచ్చు. అలాగనే అనేక సార్లు అడిగినటువంటి ఒక ప్రశ్న ఉంది, దాన్ని చెప్తాను. నీళ్ల మీద తేలుతుంది. టెట్టలో కానీ, HGTలో కానీ, స్కూల్ అసిస్టెంట్ తెలుగులో కానీ, అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగబడినటువంటి ప్రశ్న. నీళ్ల మీద తేలుతుంది. నీళ్ల మీద తేలుతుంది. వెంటనే ఒక పదం వచ్చింది. అర్థంలో భేదం ఉంది. తేలు అంటే వృచ్చికం, కుట్టేటువంటి స్వభావం కలిగింది. తేలుతుంది అంటే పై భాగంలో ఉంది, పైన తేలుతుంది అని అర్థం. ఒకే పదం అర్ధభేదంతో మళ్ళీ ప్రయోగించబడింది. వెంటనే, అది కూడా వేరొక చోట అయితే యమకం అవుతుంది, వెంటనే అయితే ఏమవుతుంది? అర్ధభేదంతో ఒక పదం వెంటనే ప్రయోగిస్తే చేకానుప్రాస అలంకారం అవుతుంది. ఇవి అలంకారాలకు సంబంధించినటువంటి సంక్షిప్త వివరణ. వాస్తవానికి ఒక్కొక్క అలంకారాన్ని ఒక 20 నిమిషాలు 30 నిమిషాల పాటు చక్కగా విడమర్చి చెప్పుకోవచ్చు. కానీ కాంపిటేటివ్లో అలాంటి అవకాశం ఉండదు కాబట్టి సమయం వృధా కాకుండా వేగంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. తర్వాత వీడియోలో మరి ఒక ముఖ్యమైనటువంటి అంశంతో మళ్ళా కలుద్దాం. ధన్యవాదాలు.